బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తండ్రి గారు ఉన్నాడే, ఆయన తండ్రి గారు జకరియా గురించి ఏమని రాసి ఉంటుందో చూడండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. అందరూ చూడండి ఎంత అద్భుతంగా మాట ఉంటుందో చూడండి ఒకసారి. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఒకసారి నా వైపు చూసి చెప్పండి, ఎప్పుడు వెళ్ళాడు తన ఇంటికి? సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు. ఇప్పుడు మనందరి ఇల్లేది, మనందరి ఇల్లు పరలోక రాజ్యం. నిడుదవోలు కాదమ్మా, బాపట్ల కాదు, పొన్నూరు కాదు, నూజివీడు కాదు, కామారెడ్డి అంతకంటే కాదు. తమ్ముడా, ఏ ఊరి మీది? పాలకొల్లు దగ్గర మొగల్తూరు కాదు మీ ఊరు. మన సొంత ఊరు ఏదయ్యి అంటే పరలోక పట్టణం. మన సొంత ఇల్లు పరలోకం. మన సొంత ఇంటికి ఎప్పుడు వెళ్తామయ్యి అంటే సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు. దేవుడు మనకు అప్పగించిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చే వరకు ఎన్ని అటుపోట్లైనా ఎన్ని అపాయాలన్నా రాని మరణం నిన్ను మింగదు. ఎందుకో తెలుసా? దానికంటే శక్తివంతమైనది నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం. మీకు తెలుసా, బైబిల్ అంతటిలో ఎవ్వరికి రానన్ని మరణాపాయపు స్థితులు పౌలుకొచ్చాయి. ఎవ్వరికీ జరగనన్ని యాక్సిడెంట్లు పౌలుకు జరిగాయి. ఎవరికి రానన్ని అపాయాలు, ప్రమాదాలు పౌలుకొచ్చాయి. చాలాసార్లు అనుకున్నారు బ్రతుకుతాము అనే ఆశ బొత్తిగా లేదు, కానీ బ్రతికాడు. ఎందుకు బ్రతికాడో తెలుసా? పౌలు రోమాలో నిలవబడాలి, కైసరు ఎదుట దేవుని వాక్యం ప్రకటించాలి, రోమా పట్టణంలో దేవుని వాక్యాన్ని అందించాలి. ఇది దేవుని ఉద్దేశం. పౌలు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? దేవుని పని సంపూర్ణంగా ఎక్కడెక్కడ వరకు పౌలును తీసుకుని వెళ్ళాలని దేవుడు అనుకున్నాడో అన్ని చోట్లకు తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధికి హతసాక్షిగా మార్చబడ్డాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. పౌలుకు వచ్చిన అపాయాలు, పౌలుకు ఎదురైన ప్రమాదాలు, వాటి లిస్ట్ కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తారు. 2వ పత్రికలో చెప్తారు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి నాతో కలిసి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాలి వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, పెద్దగా మరి విశేషముగా ప్రయాసపడి తిని, అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. ఎన్ని మారులు? అనేక మారులు అంటే కదా. అంటే చాలాసార్లు ఇక చచ్చిపోయాడు పౌలు అనుకున్నాడు. ఇక చచ్చిపోయాడు అనుకునే లోపు లేచి, నేను జావలా లేచి అంటాడు, ఇప్పుడు దెర్బేకి బయలుదేరి వెళ్దాం పదండి, లొస్త్రాకి వెళ్ళి బయలుదేరదాం, లొస్త్రాకి వెళ్దాం పదండి, ఈ కొనియాకి వెళ్దాం పదండి అని వాళ్ళని బలపరిచి ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. ఇది ఎట్లుందయ్యి అంటే, పాత రోజుల్లో మనిషిని రెండుగా ఇట్లా జీలిస్తే ఇక చచ్చిపోయాడు అనుకునే లోపు రెండు మరలా ఇట్లా అతుక్కొని మళ్ళా లేచి నడిచినట్టుగా ఎప్పుడో చిన్నప్పుడు ఈ కథల్లో చూసాం కదా, అచ్చం పౌలు జీవితం కూడా అదే. ఓసారి తిమోతి వాళ్ళు ఊరు వచ్చినప్పుడు చాలామంది రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు. లిటరల్గా చచ్చిపోయాడు. ఇప్పుడు చచ్చిపోయాడో లేదో తెలియటానికి సహజంగా ఏం చేస్తాం కదా? లేదు. ఆ తర్వాత అది కూడా కుదరకపోతే అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే వికెట్ ఫట్ అయిపోయింది. చచ్చిపోయాడని చెప్పి మున్సిపాలిటీ కుక్కని ఈడ్చుకొని వెళ్ళిపోయినట్లుగా పట్టణపు వెలుపటికి ఈడ్చుకొని వెళ్ళిపోయారు. చచ్చిపోయాడు అనుకున్నారు. అపోస్తులు, శిష్యులు అందరూ చుట్టూతా నిలవబడి, ఎంత గొప్ప సేవ చేశాడయ్యా, ఎంత ప్రయాసపడ్డాడు కదా. సరే, ఏదైతే ఏమైంది, ప్రభు దగ్గరికి వెళ్ళాడు విశ్రాంతిగా, అక్కడైనా విశ్రాంతి తీసుకుంటాడు అని
వాళ్ళు చుట్టూతో చేరి ప్రార్థన చేస్తా స్తుతిస్తూ ఉంటే విచిత్రం తెలుసా, చచ్చిన శవంలాగా పడి ఉన్న పౌలు వాళ్ళ ప్రార్థన మధ్యలో సజీవంగా లేచి నిలవబడ్డాడు. పౌలా, నువ్వు చచ్చిపోలేదా? సావనరా బాబు, ఎప్పటి వరకు చావు? నా పట్ల దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడే వరకు మరణం నన్నేమీ చేయలేదు. బిడ్డలారా, పౌలు దేవుడే నీ దేవుడు. కొన్ని రోగాలు వస్తాయి, భయపడకో. కొన్ని వ్యాధులు వస్తాయి, భయపడకో. కొన్ని మరణకరమైన పరిస్థితులు నీ బ్రతుకులు ఎదురవుతాయి, నిన్ను మింగేస్తాయి అన్నట్లుగా అనిపిస్తాయి. కానీ నేనంట, మరణం కంటే బలమైనది దేవుని సంకల్పం, మరణం కంటే బలమైనది దేవుని ఉద్దేశం. ఆయన ఉద్దేశం పరిపూర్ణంగా నెరవేర్చబడే వరకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా ఏది నిన్నేమీ చెయ్యలేదు. గట్టిగా చెప్తాం ఆమేన్. అనేక మార్లు చూడు చిన్న మాట, అనేక మార్లు, ఒకసారి కాదు అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. 24 యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే 39 × 5 ఎంత? దరిదాపుగా 195 కొరడా దెబ్బలు. యేసయ్య తిన్నది ఒకేసారి కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు. అంటే యేసయ్యకి ఎన్నిసార్లు రెట్టింపు? చూడ, మనిషేనా ఇది? మనిషికి సాధ్యమేనా? యేసు ప్రభు వారు కొరడా దెబ్బలు తింది ఒక్కసారి. అపోస్తుడైన పౌలు వారు కొరడా దెబ్బలు తింది 5 సార్లు, 4 సార్లు ఎక్కువ. అయినా ఎట్టా బతికున్నాడు? ఎట్టా బతికున్నాడు తెలుసా? పౌలును బ్రతికించింది దేవుని సంకల్పం. భూమి మీద నీవేమేం చేయాలని దేవుడు ఉద్దేశించాడు. తమ్ముడా, ఆయన పని పూర్తయ్యే వరకు నువ్వు తొందరగా సావు. అసలు టెన్షన్ పడకు. మరణం అంత తేలిక రాదు. ఎవరి దగ్గరికి వెళ్తే వాడి దగ్గరికి మరణం వెళ్ళితేమో కానీ దేవుని సంకల్పం కలిగిన వ్యక్తి దగ్గరికి మరణం ఎప్పుడు పడితే అప్పుడు రాదు. అలాగని వృద్ధాప్యంలో మరణం వస్తుందని చెప్పడానికి కూడా లేదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన అప్పగించిన పని ఎప్పుడైతే సంపూర్ణమైపోద్దో అప్పుడు పరలోకం నుంచి పిలుపు వస్తుంది. అప్పుడు అనుకుంటావు, నిజమే, నాకు జన్మనిచ్చిన తండ్రి ఆయన చనిపోతాడని నేను కల్లో కూడా అనుకోవాలి అంత తొందరగా. షేక్ హ్యాండ్ ఇచ్చామంటే మన చేయి నలిగిపోవాల్సిందే. నానా ఇట్లానే బాగున్నానయ్యా, నువ్వు బాగున్నావా, ఆ మాట కూడా అట్లాగే అనేవాడు. ఆయన చనిపోతారని నేను అనుకోవాలా. పిల్లలు కూడా చెప్తారు, అసలు ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 1:30-2 గంటల వరకు దరిదాపుగా 4 గంటలు ఆ మంచం మీద కూర్చొని లైవ్ అంతా చూసి వాక్యాన్ని గురించి మాట్లాడి మొద్దన్నం తిని అలా సాయంత్రం లేచి వాళ్ళు వస్తే 11 దాకా మాట్లాడాడట. విచిత్రం. మామూలుగా పండుకున్నాడు. మధ్యరాత్రి 1 గంట ఆ ప్రాంతంలో. ఎందుకింత సడన్గా చచ్చిపోయాడు? సడన్గా చనిపోలా. దేవుడు ఆయనకు అప్పగించిన పని యావత్తు సంపూర్ణంగా నెరవేర్చాడు. తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏ ఇల్లు? దీన్ని గూర్చి బైబిల్లో ఒక దివ్యమైన మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట గుండెల్లో పెట్టుకోండి, టిక్ చేసుకోండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మొదట 6 రోజులు దేవుడు ఏం చేశాడు? పని చేశాడు. ఆ పని ఏమైంది? సంపూర్ణమైంది. 6 రోజులు పని సంపూర్ణమైన తర్వాత 7వ రోజు ఏం చేశాడు? విశ్రమించాడు. టకమని సమాధానం చెప్పండి. దేవుడు ఎప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు? పని పూర్తయిన తర్వాతే విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఇక్కడ అంటాడు, ఆయన విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా. ఏ విశ్రాంతి? పరలోకపు విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. అంటే ఇప్పుడు చెప్పండి, పరలోకపు విశ్రాంతిలోకి ఎప్పుడు వెళ్తాం?
నీకు అప్పగించిన పనులన్నీ పూర్తయిన తర్వాత కానీ అప్పుడు వెళ్తావు. తమ్ముడా, అమ్మా, శరీరంలో ఎన్ని అనారోగ్యాలున్నా సైతాన్ గడు వచ్చి నువ్వు ఈ రాత్రి చచ్చిపోతావు అని అంటే, పిచ్చిదానా, నేను చావను. సావు అంత తేలిక నా దగ్గరకు రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన అప్పగించిన పని ఎప్పుడైతే సంపూర్ణంగా నేను నెరవేరుస్తానో అప్పుడు పరలోకం నుంచి నా దగ్గర నాకు పిలుపు వస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ మాటని దేవుడు ఏర్పరిచిన సమయం వచ్చే వరకు నాకు మరణం రాదన్నారు కాబట్టి ఇక ఆరోగ్య జాగ్రత్తలు నేను తీసుకోను. ఆమెన్. నా ఇష్టం వచ్చినట్టుగా తింటా, నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినట్టుగా డ్రైవింగ్ చేస్తా. నో నో నో. మనం విన్నాం కదా, వాళ్ళు ప్రార్థన చేసి శత్రు భయం చేత రాత్రింబవళ్ళు కావలి ఉన్నారు. అంటే ప్రార్థనే, జాగ్రత్త జాగ్రత్త. అయితే మెట్టుకు దైవ సంకల్పం నెరవేర్చబడే వరకు మరణము మన దరి చేరదు. ప్రైజ్ ది లార్డ్. మూడవది, దేవునికి మన పట్ల ఒక దైవ సంకల్పం ఉంది కదా. పౌలు పట్ల దేవునికి ఒక దైవ సంకల్పం ఉంది కదా. ఈ దైవ సంకల్పం నెరవేర్చే పరంపరలో కొంతమంది మనకు శత్రువులు ఎదురవుతారు. నా వైపు చూడాలి, ఆగిచిన. కొంతమంది శత్రువులు ఎదురవుతారు. విన్నారా? ఎవరు ఎదురవుతారు? ఒక మాట, శత్రువు ఎప్పుడూ నీకు శత్రువు కాదు. ఆ శత్రువు దైవ సంకల్ప నెరవేర్పులో వాళ్ళు నీకు సహకారులు. ఎవరైనా నీకు శత్రువులైతే ఎదురైతే, ప్రభువా ఆడి కాళ్ళు ఇరిసేయి నాయనా, నీ మహిమ చూపించు ప్రభువా, నేను నీ బిడ్డనని వాడు గుర్తించున్నట్లుగా నీ ఉగ్రత ఇప్పుడే యేసు నామంలో వారి మీదకి దిగివచ్చునుగాక అని అనొద్దు. శత్రువులైనా విరోధులైనా నీ గోతులు తవ్వేవాళ్ళైనా, వాడు అనుకుంటున్నాడు గోతులు తవ్వుతున్నాడని, వాడు అనుకుంటున్నాడు నీ కీడు చేస్తున్నాడని, వాడు అనుకుంటున్నాడు నిన్ను అణుస్తున్నాడని. కానీ విచిత్రం తెలుసా? నీకు విరోధంగా కార్యాలు చేస్తున్నాను అనుకున్న ప్రతి శత్రువు నీ పట్ల దైవ సంకల్ప నెరవేర్పులో వాళ్ళు నీకు సహకారులే కానీ శత్రువులు కాదు. అట్టట్టగన మీరు ఎన్నన్నా చెప్పండి, శత్రువు అది శత్రువులు కాదు, సహకారులు. యోసేపును ఐగుప్తు దేశంలో రాజుగా చేయాలనుకున్నాడు దేవుడు. ఎవరు అనుకున్నారు? అన్నలే పగబట్టారు. ఎందుకు ప్రభువా నా అన్నలు నా మీద పగబట్టారు? ఏంటయ్యా ఇది? యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మేశారు. వీళ్ళేమనుకున్నారు? నా వైపు చూడాలి. వీళ్ళేమనుకున్నారు? యోసేపును ఐగుప్తు దేశానికి అమ్మిన తర్వాత ఏమనుకుని ఉంటారు? సంకలు కొట్టుకొని ఉంటారు. అన్నమ్మేశాం. ఈ చిత్రం తెలుసా? వీళ్ళు శత్రువులు కీడు చేశారనే కానీ కీడు చేసినట్లుగా కనపడతాదే కానీ, విన్నారా? నీ దేవుడు మారాలో కూడా నీ కొరకు మాధుర్యాన్ని దాచిపెట్టాడు. ఆ కీడులో కూడా ఒక మేలును దేవుడు దాచిపెట్టాడు. వాడు అనుకున్నాడు నేను కీడు చేశానని. లేదు లేదు లేదు, కీడు చేయలా. ఓ రకంగా వాళ్ళు మేలే చేశారు. ఏ దేశంలో యోసేపును రాజుగా చేయాలనుకున్నాడు? పెద్దగా. మరి ఐగుప్తు దేశంలో యోసేపు రాజు అవ్వాలంటే ఐగుప్తు దేశంలో యోసేపు రాజు కావాలంటే హెబ్రోన్లో ఉంటే అవుతాడా? ఐగుప్తు దేశానికి వెళ్తే అవుతాడా? మరి ఐగుప్తు దేశానికి వెళ్ళాలంటే యాకోబు దగ్గరికి వెళ్ళి, యోసేపు నానో నేను ఐగుప్తు వెళ్ళి వస్తానే, ఛార్జీకి ఒక 10 రూపాయలు అని అంటే ఏమని ఉండేవాడు యాకోబు? నాన్న ఎవరినైనా వదిలిపెడతా కానీ నిన్ను వదిలిపెట్టను నాయన. మీ అమ్మ ఎవరు? రాహేలు, నాకు పంచ ప్రాణాలు. మీ అమ్మ పోయిందిరా, మీ అమ్మ వదిలిపెట్టిపోయిందిరా, మీ అమ్మ ప్రతిరూపాలరా మీరు, మిమ్మల్ని నేను వదిలిపెట్టి ఉండలేను. నేను ససేవరా ఊరుకోను అని యాకోబు పొరపాటున బానిచ్చేవాడు కాదు. విన్నారా? అందుకని దేవుడు ఏం చేశాడంటే యోసేపు గూడును రేపటానికి అన్నల్నే విరోధం చేశాడు. బిడ్డలరా, నీ బ్రతుకులో కూడా నీ స్వకీయులే నీకు విరోధులు అవుతారు. భయపడకో. నిష్కారణంగా కొంతమంది నీకు విరోధులు అవుతారు. కలవరపడకో. అరే వీళ్ళు ఎందుకు విరోధులు అయ్యారా? నేను మనస్సులో కూడా వీళ్ళకి కీడు తలపెట్టలేదే.
నా మనస్సులో కూడా వీళ్ళకి నాశనాన్ని కోరలేదే, నా గుండె లోతుల్లో వీళ్ళకి మేలు చేయాలని ప్రయత్నం చేశాను, అయినా వీళ్ళు ఎందుకు విరోధులయ్యారు? కొన్నిసార్లు అర్థం కాక బుర్ర బ్రద్దలైపోయి లేనిపోయిన బీపీ తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. అయితే దైవజనమ, ఆ శత్రువులు కూడా దైవ సంకల్పంలో భవిష్యత్తులో సహకారులు అన్న సంగతి నీకు తెలుస్తుంది. ఇప్పుడు అన్నలు వచ్చి, తమ్ముడా నేను నీకు కీడు చేశాను తమ్ముడా అంటే, యోసేపు ఏమన్నాడు? అన్నలారా, మీరు కీడు చేయలా, మీరు మేలే చేశారు. మేము ఎట్లా మేలు చేసాం? ఐగుప్తు దేశానికి మీరు నన్ను నమ్మకపోతే నేను ఐగుప్తులో రాజుని ఎట్లా అయ్యేవాడిని? మీరు కీడు చేయలా, మీరు మేలే చేశారు. లేదురా తమ్ముడా, మేము కీడు చేశాం. నీ దేవుడు ఎవరో తెలుసా? శత్రువులు కూడా నీకు సహకారులుగా మార్చేవాడు. ఓ మాట. మరి ఇది పౌలు జీవితానికి ఎట్లా ఆపాదిస్తాం? నా వైపు చూడండి. పౌలు వారు ఓ పట్టణానికి వెళ్ళి వాక్యం ప్రకటించాడు. కొంతమంది మారారు. మారిన తర్వాత ఆ పట్టణంలో కొంతమంది యూదులు ఏం చేశారో తెలుసా? పౌలుకు వ్యతిరేకంగా లేచి, నువ్వు ఈ పట్టణంలో ఉన్నావా, చంపేస్తావని రాళ్ళు పట్టుకొని పౌలును చంపటానికి సిద్ధపడ్డారు. సంఘం ఏర్పడింది. వెంటనే పౌలు అక్కడి నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళాడు. దెస్సలోనియ పట్టణానికి వెళ్ళాడు. దెస్సలోనియ పట్టణంలో ప్రజలు దేవుని వాక్యం చేత పట్టబడ్డారు. కొంతమంది మారు మనసు పొందారు, ప్రభు తట్టు తిరిగారు. సంఘం ఏర్పడింది అని అనుకునే లోపు యూదులు మరలా వ్యతిరేకంగా లేచారు. పౌలును చంపుదామని బయలుదేరారు. ఇక దెస్సలోని వదిలిపెట్టి బెరయాకు వచ్చాడు. విన్నారు ఈ మాట? బెరయాలో కొంతకాలం ఉన్నాడు. దెస్సలోనియ ఉన్న వారి కంటే వీళ్ళు గనులు, వాక్యమందు శ్రేష్ఠులు అని రాసి ఉంది కదా. బెరయాలో కొన్ని రోజులు ఉండి అక్కడ సంఘం ఏర్పరిచాడు. కొంతమంది ప్రభుతో తిరిగారు. అమ్మయ్యా అని అనుకునే లోపు మరలా ఆళ్ళలో పుండు పుట్టింది. ఆళ్ళల్లో పుండు వాళ్ళంతటా వాళ్ళు పుట్టిందా, దేవుడే పుట్టించాడా? ఎందుకో అమ్మా, ఇంకొంచెం వివరంగా చెప్పండి. అది పౌలును ప్రపంచం అంతా తిప్పాలనుకున్నాడు. మరి ప్రపంచం అంతా తిప్పాలంటే స్థానిక సంఘంలో ఏ టెన్షన్ లేకపోతే అక్కడే ఉండేవాడుగా. విన్నారు ఇక్కడ? అమ్మయ్య, మంచి విశ్వాసులు దొరికారు, 200 మంది అయ్యారు, 300 మంది అయ్యారు, దేవానికి స్తోత్రం. వీళ్ళని ఆత్మీయంగా బలపరచడానికి ఇంకొక 3-4 సంవత్సరాలు ఇక్కడే ఉంటా. వీళ్ళు ఆత్మీయంగా క్రీస్తు సారూప్యం ఏర్పడే వరకు ఓ 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటానని. ఈ శ్రమలే గనక రాకపోతే పౌలు గారు 2-3 సంఘాలతోనే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? 2 ఖండాలు కదిలించాలి. 100 కొలది పట్టణాలు ప్రభు తట్టు త్రిప్పాలి. రోమా పట్టణంలో నిలవబడిన వాక్యం ప్రకటించాలి. ఆసియా, యూరప్ ఈ 2 ఖండాలలో పౌలు దేవుని వాక్యం ప్రకటించాలి అని దేవుడు ఉద్దేశించి, నా వైపు చూడండి, దెస్సలోనియను విడిచిపెట్టడానికి కారణం ఏంటి? దెస్సలోనియ సంఘంలో శ్రమ రావటమే కదా. అక్కడ శ్రమ రావటాన్ని బట్టి ఎక్కడికి వచ్చాడు? బెరయాకు వచ్చాడు. బెరయాలో దేవుని వాక్యం ప్రకటించాడు. సంఘం కట్టబడింది. సంఘం కట్టబడిన తర్వాత అక్కడ శ్రమ ప్రారంభమైంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఏథెన్సు పట్టణం అనండి కొంచెం గట్టిగా. సోక్రటీస్ దేవురు, అరిస్టాటిల్ దేవురు, తత్వవేత్తలందరూ ఉన్న ప్రాంతం. ఈ తత్వవేత్తలున్న ఏథెన్సు ప్రాంతానికి పౌలు రావాలంటే బెరయాలో గూడు రేపాల. గూడు రేపింది ఎవరు? దేవుడా. దేవుడు ఎవరి ద్వారా రేపాడు? అది చెప్పాలి. ఈ గూడు రేపేటప్పుడు పౌలు సహజంగా మనుషులం కదా దేవా, ఏమిటయ్యా ఎంతమంది శత్రువులు అయిపోయారు. ఆ ఊర్లో శత్రువు, ఈ ఊర్లో శత్రువు, ఈ ఎక్కడికి పోయినా నా బతుకంతా ఈ శత్రువులేనా? ఇప్పుడు పౌలు గారిని అంటే ఏమంటాడు తెలుసా? అర్పించోళ్ళారా, వాళ్ళు నా శత్రువులు కాదురా, నా మిత్రులు. వాళ్ళు మిత్రులే కాదు, దైవ సంకల్పం నెరవేర్చబడుటలో వాళ్ళు నా సహకారులు. వినారు ఈ మాట? ఏథెన్స్కి వెళ్ళాడు. అద్భుతం. అసలు ఆ స్థలంలో ఒక గొప్ప ఉద్యమం బయలుదేరింది. ఏమండి, హైదరాబాద్ పట్టణం కదిలించారంటే, హైదరాబాద్ పట్టణం కదిలించిన సేవకుడు ఆల్మోస్ట్ తెలంగాణ అంతా తెలుస్తాడా లేదా? హైదరాబాద్ పట్టణం అంతా కదిలించిన సేవకుడు ఏమండి తెలుగు రాష్ట్రాలంతా తెలుస్తాడా లేదా? ఏథెన్సు పట్టణాన్ని కదిలించాడంటే ఇక పౌలు పేరు మారుమోగిపోయి ఉంటుంది. ఇక పౌలు, దేవా మంచిది నాయన, చిన్న పల్లెటూరు వదిలిపెట్టా, నీకు స్తోత్రం. బెరయా చిన్న సంఘం, దెస్సలోనియ చిన్న సంఘం,
ఏమంటే ఆ చిన్న సంఘాలు వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు పెద్ద పట్టణం ఏథెన్స్ పట్టణంలో పెద్ద సంఘం ఇచ్చేవయ్యా, నీకు స్తోత్రం. 1000 మంది సంఘం అయి ఉంటారు. ఈలోపు ఒకరికి పుండు పుట్టింది. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. పౌలును రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే రాత్రిపూట ఒక సందర్భంలో చూస్తారు కదా, రాత్రిపూట గంపలో నుంచి దించారంట, బుట్టలో నుంచి దించారంట. అంటే ఇక్కడ కాదు, దానికి ముందు రాత్రిపూట రహస్యంగా ఏథెన్స్ నుండి కొరింథీ పట్టణానికి వచ్చాడు. నా ప్రభు పెట్టారా, శత్రువులు బయలుదేరిన ప్రతిసారి ఆ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళేవాడు. అక్కడ శత్రువులు బయలుదేరేవాళ్ళు, అక్కడ సంఘం కట్టి ఇంకో సంఘానికి వెళ్ళేవాడు. అద్భుతం. ఆ శత్రువుల దయ వల్ల 100 సంఘాలు ఏర్పడ్డాయి. అందుకని ఒక చోట ఏమంటాడో తెలుసా, నాకు గమనించండి, నాకు కలిగిన శ్రమలన్నీ మహిమ విస్తరించటానికే దేవుడు కలుగు చేశాడు. ఎందుకు కలుగు చేశాడు? మహిమ సంఘాలు విస్తరించటానికే ఈ శ్రమలు దేవుడు అనుమతించాడు. వీళ్ళు శత్రువులు అనుకున్నా, అయ్యో వీళ్ళు శత్రువులు కాదయ్యా, వీళ్ళే గనక ఇట్లా గొడవ పెట్టకపోతే, వీళ్ళే గనక నన్ను కొట్టడానికి సిద్ధపడకపోతే, నన్ను చంపడానికి నా మీదకి రాకపోతే, కడుపులో నీళ్ళు కదలకుండా స్తోత్రం చెల్లింతు అని చక్కగా పాటలు పాడుకుంటా కడుపులో నీళ్ళు కదలకుండా అక్కడే ఉండేవాడిని అయ్యా. ఈరోజు 2 ఖండాలు తిరగటానికి ఆ శత్రువులే దైవ సంకల్పం నెరవేర్చబడటానికి నాకు సహకారులు. చప్పట కొడుతూ స్తోత్రాలు చేద్దాం కొంచెం గట్టిగా. అందుకని ఈ రోజు నుండి మీకెవరైనా ఇంతకాలం శత్రువులుగా మీకు అనిపిస్తే వాళ్ళని చూసి ఏమంటారు చెప్పండి? కాళ్ళు ఇరిగిపోను కాక అంటారా? తల్లి అది కనపడకుండా అంటారా? అనద్దు. ఆ శత్రువుని చూసినప్పుడు దైవ సంకల్పం నెరవేర్చబడటానికి వీళ్ళు నాకు సహకారులు. వీళ్ళు శత్రువులు కాదు, వీళ్ళు నాకు మిత్రువులు, సహకారులు అనే దైవ ప్రత్యక్షత పౌలు వారి జీవితం మనకు నేర్పుతున్నటువంటి దివ్యమైనటువంటి పాఠం. ఇంతవరకు ఒక్క కోణం కదా. 4వది, దైవ సంకల్పం నెరవేర్చబడటానికి పౌలు గుండెల్లో ఉన్న తపన అంత కాదు. విన్నారు ఇక్కడ? పౌలు పట్ల దైవ సంకల్పం ఎంత రూఢిగా నెరవేర్చబడటానికి కారణం ఏంటంటే, దైవ సంకల్పాన్ని నెరవేర్చబడటానికి పౌలు పడిన తపన అంత కాదు. అపోస్తలుల కార్యాల్లో ఒక మాట అంటాడు కదా, చూడండి ఆ మాట. 20వ అధ్యాయం 23, 24 వచనాలు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. 24 నాతో కలిసి చెప్పండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనది కాదు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. ప్రభు వలన నేను ఈ పరిచర్య పొందా. ఈ పరిచర్య నాకు ఇచ్చింది ఎవరు? ఈ పరిచర్య నాకు ఇచ్చింది ఎబినేజర్ అని ఇవ్వలా, రాజశేఖరయ్య గారు ఇవ్వలా, ఏసన్న గారు ఇవ్వలా, సామ్యుల్ గారు ఇవ్వలా, ఇంకొకళ్ళు ఎవరో ఇవ్వలా. ఈ పరిచర్య ప్రభు వలన నేను పొందా. ఈ పరిచర్యకు ఎవరో పిలిస్తే మీరు రాలా, ఎవరో పిలవటాన్ని బట్టి పరిచర్యకు రాలా. ఈ పరిచర్య సాక్షాత్తు ప్రభు వలన మీరు పొందారు. గట్టిగా చెప్దాం ఆమేన్. పౌలు గారు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన ఈ పరిచర్య అయ్యా పౌలా, నీకు ఇచ్చిన పరిచర్య ఏంటి? రాజుల ఎదుట యేసును బోధించాలి. యేసుక్రీస్తు నీకు ఇచ్చిన పరిచర్య ఏంటి? అన్యజనులకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అయ్యా పౌలా, యేసుక్రీస్తు నీకు అప్పగించిన పరిచర్య ఏంటి? ఇశ్రాయేలీలందరికీ యేసే మెస్సయ్య అని నేను చాటి చెప్పాలి. ఇది ప్రభు నాకు ఇచ్చిన పరిచర్య. ప్రభు నాకు అప్పగించిన పరిచర్య తుదముట్టించే విషయంలో నా ప్రాణం కూడా నాకు ప్రియమైనది కాదు.
నా ప్రాణం కంటే దేవుని సంకల్పాన్ని ఇంకెక్కువగా నేను ప్రేమించా. బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఎందుకు దేవుడు నిన్ను భూలోకానికి పంపించాడు? ఆ కుటుంబంలోనే దేవుడు ఎందుకు నిన్ను పుట్టించాడు? ఆ ఉద్యోగ స్థలానికే ఎందుకు దేవుడు నిన్ను నడిపించాడు? నీ పట్ల దేవునికున్న ఆ నిత్య సంకల్పం ఏంటో అది గ్రహించి ఆ సంకల్పం నెరవేర్చబడటానికి నిన్ను నీవు ప్రేమించుకున్న దానికంటే దైవ సంకల్పాన్ని ఎక్కువగా మనం ప్రేమించాలి.